హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పండగ చేసుకునే న్యూస్ ఏమిటంటే యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి భగవద్గీత మరియు నాట్యశాస్త్రాలకు చోటు దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్లో యునెస్కోకి థ్యాంక్స్ చెప్తూ మెసేజ్ పోస్ట్ చేశారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత మరియు భరతముని రచించిన నాట్యశాస్త్రాల గ్రంథాల ప్రతులను యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ గుర్తించడంతో ఇంటర్నేషనల్గా ఈ రెండు గ్రంథాలకు మరొక గుర్తింపు రావడంతో మన దేశ హెరిటేజ్ మరియు కల్చర్ గురించి మరోసారి అంతర్జాతీయంగా ఈ రెండు గ్రంథాల గురించి మాట్లాడుకుంటున్నారు. 2024 సంవత్సరంలో రామచరిత మానస్, పంచతత్ర కథలు, సహృదయ లోకన గ్రంథాలను యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ గుర్తించింది. దీంతో ఇప్పటివరకు భారత్ నుండి యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో 14 శాసనాలకు గుర్తింపు దొరికింది. 1992లో మొదలుపెట్టిన యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ గుర్తింపు ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక హిస్టారికల్, కల్చరల్ గ్రంథాన్ని కానీ శాసనాన్ని కానీ ఒక్కసారి యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ ద్వారా రికగ్నిషన్ వస్తే ఆ శాసనాన్ని, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా యునెస్కో పర్యవేక్షణలో భద్రపరచాలి. ఇలాంటి శాసనాలు ప్రతులను ఎవరు కాల్చకుండా, పాడు చేయకుండా, అంటే కాలానుగుణంగా తుప్పు పట్టకుండా ప్రిజర్వ్ చేస్తూ యునెస్కో కాపాడుతుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా హిస్టరీ మీద రీసెర్చ్ చేసేవారికి ఈ శాసనాలను ప్రతులపై రీసెర్చ్కి అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి రీసెర్చ్ ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా గ్రంథాన్ని, శాసనాన్ని, ప్రతులను యునెస్కోస్ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ గుర్తించాలి అంటే వాటి వెనుకున్న చరిత్ర, కల్చర్, హెరిటేజ్, ట్రెడిషనల్ వాల్యూ లాంటి వాటిని కులమానంగా తీసుకుంటుంది. సో మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే మొట్టమొదటి మేనేజ్మెంట్ బుక్ ఏది అంటే భగవద్గీత అని చెప్తారు. చివరగా ఈ గీత చదివిన వారు లేదా విన్న వారందరికీ తెలుసు, భగవద్గీత సారాంశం ఒక్క మాటలో చెప్పాలి అంటే జరిగిందేదో మంచికే జరిగింది, జరగబోయేది కూడా మంచికే జరుగుతుంది. నీవు ఏమి పోగొట్టుకున్నావని బాధపడుతున్నావు, నీవు ఏమి తెచ్చావని పోగొట్టుకున్నావు, నీవు ఏమి సృష్టించావని నీకు నష్టం వచ్చిందనుకుంటున్నావు, నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడి నుంచే పొందావు. ఈరోజు నాది అనుకున్నది నిన్న వేరొకరిది, రేపు మరొకరి సొంతమవుతుంది. మార్పు చెందడం లోకం యొక్క నియమం. అంటే మనిషి వట్టి చేతులతో పుట్టి మరణించేటప్పుడు కూడా వట్టి చేతులతోనే పోతాడని. కాబట్టి ఆస్తుల మీద, అయిన వాళ్ళ మీద అతిగా ఆశలు పెట్టుకోవద్దని ఒక గొప్ప తత్వాన్ని భగవద్గీత అందరికీ బోధించింది. అందుకే మేనేజ్మెంట్ గురువులు భగవద్గీతని ప్రపంచంలోనే మొట్టమొదటి మేనేజ్మెంట్ బుక్ అని, ఇది చదివితే పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చని ప్రపంచవ్యాప్తంగా చాలా కార్పొరేట్ ఈవెంట్స్లో, యూనివర్సిటీస్లో భగవద్గీతని బోధిస్తున్నారు. మీకు భగవద్గీతలో నచ్చిన కొటేషన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తిరంగా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.